మీరొక స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేదు జాబ్ చేస్తున్న వాళ్ళైనా, మీరు చేస్తున్న పని మానేసి ట్రేడింగ్ చేస్తున్నారు అంటే, మీరు ఫెయిల్ అవుతున్నది ట్రేడింగ్ ఒక్క దాంట్లోనే కాదండి. మీ లైఫ్‌లో కూడా మీరు చాలా విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. నిజంగా ట్రేడింగ్ చేస్తూ మీరు ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారండి? స్టాక్ మార్కెట్‌లో ఎస్పెషల్లీ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాస్‌లో వీడియోస్‌కేమైనా తక్కువండి కొరత? చాలా చాలా ఉన్నాయి. కానీ నిజంగా వాటిల్ని చూసి డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళే ఎక్కువ. అయితే నేను 100% కాన్ఫిడెంట్‌తో మిమ్మల్ని ఈ వీడియోలోకైతే తీసుకెళ్తున్నానండి. ఇక్కడ నేను చెప్పే ఒక స్ట్రాటజీ మీ ట్రేడింగ్ లైఫ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేయడానికైతే ఒక ఫార్వర్డ్ స్టెప్ కిందైతే ఉంటుంది. నేనేమి ప్రామిస్ చేయట్లేదండి. మీకొక రియాలిటీ చూపించబోతున్నా. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా, లేదు హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా ట్రేడింగ్ అనేది మీకు కరెక్ట్ కాదు. మరి ఎలాగ స్టాక్ మార్కెట్‌లో సర్వైవ్ అవ్వాలి? స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది స్వింగ్ ట్రేడింగ్ అండి. సో, ఈ వీడియోలో మనం మాట్లాడుకునే స్ట్రాటజీ ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీతో మీరు ఖచ్చితంగా రెగ్యులర్ ఇన్‌కమ్ కాదండి, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి మీకు ఏం కావాలో ప్రతి ఒక్కటి ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా నేను కవర్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్దాం. సో, అసలు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? జనరల్‌గా ఏదైనా ఒక స్టాక్ పెరుగుతుంది అని మనకు అనిపించినప్పుడు, లేదా తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? కొన్న తర్వాత అది పెరిగాక మన లాభాల్ని, ప్రాఫిట్లు బుక్ చేసుకుంటాం. ఈ బుక్ చేయడం అనేది ఒక రోజులో రావచ్చు, వారం రోజుల్లో రావచ్చు, నెల రోజులు పట్టొచ్చు. సో, దీనికి పెద్దగా మనకి రోజు సిస్టమ్ ముందు టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదండి. దీనికి చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేస్తే చాలు. బట్ చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలండి. దీన్ని ఎలాగ మనం స్టార్ట్ చేయాలో చూద్దాం. సో, ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీకి కావాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్న మాట వినగానే ఇలా తలలు పట్టుకుంటారండి. మాకిది ఆల్రెడీ తెలుసు. కొన్ని వందల, వేల, లక్షల వీడియోలు మేము చూసాం. ఈ వీడియోలో ఏముంటుంది ఎక్స్‌ట్రా అని. ఇక్కడ మీకు తెలిసని స్కిప్ చేయొద్దండి. నేనేం చెప్తున్నానో ఒకసారి మీరు గమనించండి. మీ తాలూకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నాలెడ్జ్‌లో ఎంత ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ తాలూకా డైలీ చార్ట్ అండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు కొత్తగా ట్రేడింగ్ చేసేవాళ్ళైనా, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ అయినా డైలీ చార్ట్‌లో గుర్తించడం నేర్చుకోండి. మీరు గమనించారో లేదో లాస్ట్ వీక్ మనం చేసుకున్న వీడియో 10,000తో ట్రేడింగ్ చేయడం ఎలాగా అని చెప్పి మాట్లాడుకున్నాం. అందులో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పమని చాలామంది అడిగారండి కామెంట్ సెక్షన్‌లో. ఇవాళ చెప్తున్నా, మిస్ అవ్వకుండా చూడండి. సో, ఇప్పుడు మనం ఒక చార్ట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలాగ డ్రా చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏవో 4, 5 లైన్స్ మనం ఖచ్చితంగా డ్రా చేసేయడం కాదండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తాలూకా డెఫినిషన్ మనకి రావాలి. అసలు సపోర్ట్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటనేది ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. సో, ఇప్పుడు ఒకసారి మనం బ్లాంక్ ప్లేస్‌లో సపోర్ట్, రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఒకవేళ ప్రైస్ కనుక మీరు గమనించండి. ఈ విషయం మనకి ఖచ్చితంగా అర్థం కావాలండి. ఒకవేళ ప్రైస్ కనుక కింద నుంచి మార్కెట్‌లో మీదకి వెళ్తున్నప్పుడు, ఎప్పుడైతే ఒక లెవెల్ దగ్గరకొచ్చిన తర్వాత ప్రైస్ ఆగుతుందో, మీరు గమనించండి. ఇక్కడ స్క్రీన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రైస్ ఈ లెవెల్ దగ్గర ఆగాలి. అలా ఆగితే దాన్ని రెసిస్టెన్స్ అంటామండి. లేదు, ఏదైనా ఒకసారి ఒక లెవెల్ దగ్గరకు ప్రైస్ వచ్చిన తర్వాత తిరిగి అక్కడి నుంచి కింద పడితే దాన్ని కూడా మనం రెసిస్టెన్స్ అంటామండి. అర్థమైందండి పాయింట్? అంటే ఏదైనా ఒక లెవెల్ దగ్గర ప్రైస్ కొన్ని రోజులు ఆగాలి, కొంతసేపు ఆగాలి, లేదా అక్కడి నుంచి వెనక్కి రివర్స్ అయిపోవాలి. ఓకేనా అండి? సో, మార్కెట్‌లో అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మార్కెట్‌లో అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఏ లెవెల్ దగ్గరైతే ప్రైస్ కొంతసేపు ఆగడం గానీ, లేదు అంటే అక్కడి నుంచి కింద పడడం గానీ జరుగుతుందో, రివర్స్ అవ్వడం జరుగుతుందో దానిని మనం రెసిస్టెన్స్ లెవెల్ అంటామండి. ఓకేనా? ఇప్పుడు సపోర్ట్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ అనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఒక లెవెల్ దగ్గర ప్రైస్ కనుక ఆగడం గానీ, లేదు అంటే అక్కడి నుంచి రివర్స్ అవుతూ తిరిగి మీదకి వెళ్ళడం గానీ జరుగుతుందో, ఆ లెవెల్‌ని సపోర్ట్ లెవెల్ అంటామండి. ఓకేనా? సో, ఇప్పుడు ఒక్కసారి మనకి రెసిస్టెన్స్ లెవెల్‌గా యాక్ట్ చేసిన ఒక లెవెల్ ఫ్యూచర్‌లో మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే, ప్రైస్ మీదన ఒక లైన్ మనం డ్రా చేస్తే అది రెసిస్టెన్స్ అవుతుందండి. ఫ్యూచర్‌లో అదే లెవెల్
మీదన ప్రైస్ ఉందనుకోండి, అంటే మనం డ్రా చేసిన లైన్ మీదకి ప్రైస్ వెళ్ళిపోతే ఆ రెసిస్టెన్స్ లెవెలే సపోర్ట్ లెవెల్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చార్ట్‌లో చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లియర్‌గా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఓకేనా? సో, ఇక్కడ ఒకసారి లైన్ డ్రా చేద్దాం. ఈ లైన్ కిందనున్నప్పుడు గమనించండి. ఇప్పుడు ప్రైస్ ఈ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు ఇది మనకి రెసిస్టెన్స్ కింద పనిచేసింది. ఓకేనా అండి? సో, ఇక్కడ గమనించండి ప్రైస్ మీదకి వెళ్తూ ఇక్కడ ఆగిందండి ఫస్ట్. ఆ తర్వాత బ్రేక్ చేసుకుంటూ మీదకెళ్ళిపోయింది. సో, ఎప్పుడైతే ప్రైస్ ఈ విధంగా ఒక లెవెల్‌ని బ్రేక్ చేసుకుంటూ మీదకెళ్ళిపోతుందో అంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయినట్టు. ఒకసారి రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఆ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్ కింద మారిపోతుంది. సో, అంటే ఫ్యూచర్‌లో రెసిస్టెన్స్ సపోర్ట్ అవ్వచ్చు. ఒక సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ అయిపోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే లెవెల్‌లో మార్కెట్‌లో అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ప్రైస్ ఈ లెవెల్ దగ్గర ఆగిందండి. బ్రేక్ అయ్యి మీదకెళ్ళిపోయింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ మీదకెళ్ళిపోయింది. అంటే ఈ లెవెల్ మీదన ప్రైస్ ఉంటే ఇది సపోర్ట్ లెవెల్ అయిపోతుందండి. అదే ఈ లెవెల్ కిందన ఈ ప్రైస్ ఉంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్ అంటుంది. ఓకేనా అండి? నేను స్పీడ్‌గా చెప్పాననిపిస్తే ఒక్కసారి రివైండ్ చేసుకొని చూడండి. చాలా సింపుల్. ఒక లెవెల్ మీదన ప్రైస్ ఉంటే ఆ లెవెల్‌ని సపోర్ట్ లెవెల్ అంటాం. ఒక లెవెల్ కిందన అంటే మనం డ్రా చేసిన లైన్ కిందన ప్రైస్ ఉంటే దానిని రెసిస్టెన్స్ అంటామండి. సో, ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ కింద మారిపోవచ్చు. ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ కింద మారిపోవచ్చు. ఇది 100% మనకి గుర్తించడం రావాలి. ఓకేనా అండి? ఇప్పుడు జనరల్‌గా ఏదైనా చార్ట్ ఓపెన్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేయండి అన్నదానికి ఇప్పుడు నేను చెప్తూ ఏదైతే మాట్లాడానో ఇది కంఠస్థ పెట్టాలండి. చిన్న పిల్లల్లాగా కంఠస్థ పెట్టేయండి. అది చదువుకుంటూ, మీరు తలుచుకుంటూ మీరు డ్రా చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరే ఇప్పుడు చూద్దురు గాని. సో, ఇప్పుడు నిఫ్టీలో ఒక పాయింట్ రిఫరెన్స్‌గా తీసుకుందామండి. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. ఒక మేజర్ హై నుంచి గాని, ఒక మేజర్ లో నుంచి గాని మనం స్టార్ట్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మార్కెట్‌లు ఇక్కడ డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయండి. ఓకేనా? కిందకొస్తున్నాయి గమనించండి. ఈ విధంగా కిందకొస్తున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఏ లెవెల్ దగ్గరైతే ప్రైస్ రివర్స్ అవ్వడం గాని, లేదా ఆగడం గాని జరుగుతుందో దానిని మనం ఏం చెప్పుకున్నామండి? సపోర్ట్ లెవెల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ మనం అనుకున్నట్టే జరిగిందా అండి? సో, ఇది సపోర్ట్ లెవెల్. సో, సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్‌లు మీదకెళ్తున్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏ విధంగా డ్రా చేయాలి? లేదు నెక్స్ట్ లెవెల్ ఎలాగ డ్రా చేయాలనేది చూద్దాం. సో, ఇక్కడి నుంచి ఏం జరిగింది? మార్కెట్‌లు కాస్త మీదకెళ్ళి కింద పడ్డాయండి. మళ్ళీ మీదకెళ్ళాయి. కానీ ఇక్కడ గమనించండి. ఈ లెవెల్‌కి వెళ్ళాక మనకి మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ ఆగడం జరిగిందండి ఫస్ట్ టైమ్. మీరు కొంచెం జూమ్ చేసి చూడొచ్చండి. నేను చూపిస్తున్నా. చూడండి ఈ లెవెల్‌కొచ్చిన తర్వాత ఎక్కువ సార్లు ఆగడం జరిగింది. సో, దీన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద డ్రా చేస్తున్నామండి. సో, ఇప్పుడేమైంది ఈ రెసిస్టెన్స్ లెవెల్ మనకి బ్రేకౌట్ అయిపోయి మీదకెళ్ళిపోయిందండి. అంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్‌గా పనిచేసిన ఇదే లెవెల్ వన్స్ ప్రైస్ మీదకెళ్ళిపోయాక ఇక్కడ మనకి సపోర్ట్ కింద మారిపోయింది. గమనించారా? ప్రైస్ ఇక్కడ ఆగి బ్రేకౌట్ చేస్తూ మీదకెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడే ఆగిందండి. సో, పైకెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకొస్తూ ఇక్కడ ఆగింది కనుక ఇది సపోర్ట్ లెవెల్ అయితే అయింది. సో, ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేస్తాం. ఓకేనా అండి? వన్స్ మీరు ఈ డెఫినిషన్ చదువుకుంటూ డ్రా చేస్తే 90% ఆఫ్ ద టైమ్స్ మీకు పర్ఫెక్ట్‌గా డ్రా చేయడం వస్తుందండి. కానీ ఒక వీడియో చూసి ఒక్క అటెంప్ట్‌లోనే డ్రా చేసేద్దాం అనుకోవడం చాలా తప్పండి. విగరస్ ప్రాక్టీస్ మనకి కావాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడంలో ఇంకొక చిన్న పాయింట్ చెప్తానండి. మనం డ్రా చేసుకునే లైన్స్‌ని కాస్త మీదకి, కిందకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే, ఏ పాయింట్ దగ్గర మనం డ్రా చేస్తే మాక్సిమం నంబర్ ఆఫ్ క్యాండిల్స్ టచ్ అవుతూ ఉంటాయో అక్కడికి మనం తీసుకెళ్ళొచ్చండి. ఈ వెసులుబాటు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌కుంది. సో, అందువల్ల ప్రతిసారి కూడా మనం డ్రా చేయమంటే ఒక్కొక్కసారి ఒక 5 పాయింట్ల మీదన, ఒక 5 పాయింట్ల కిందన మనం డ్రా చేయొచ్చండి. తప్పు కాదు. సో, జనరల్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని జోన్స్ కింద మనం కన్సిడర్ చేస్తామండి. ఓకేనా? సో, ఒకవేళ ఎవరైనా లెవెల్ డ్రా చేయండి అంటే కొంతమంది ఇక్కడ డ్రా చేయొచ్చు. కొంతమంది కొంచెం మీదన ఇక్కడ డ్రా చేయొచ్చు. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎప్పుడూ కూడా జోన్స్ కింద వర్కౌట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఒక 5, 10 పాయింట్లు మీద, కింద అవ్వడంలో తప్పు లేదు. సో, ఇప్పుడు మనకి అసలైన ప్రశ్నండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేస్తే మనకి ట్రేడింగ్ వచ్చేస్తుందా? స్వింగ్ ట్రేడింగ్ అయిపోయిందా అంటే కాదు. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇక్కడ చాలామంది చేసే తప్పేంటో తెలుసా అండి? ఏదైనా ఒక పాయింట్ తెలియగానే మాకంతా వచ్చు, మాకు తెలిసిపోయింది అని ఒక భ్రమలో బతికేస్తుంటారండి. మనం ఆ భ్రమలోంచి బయటికి రావాలి. జనరల్‌గా మీరు గమనించండి. వారానికి ఒక రూ. 1000 వస్తే చాలు, ఒక 2000 వస్తే చాలు, లేదు అంటే నెల ఖర్చులకి కొంచెం వచ్చినా చాలు అని చెప్పి మొదలుపెట్టి, అది ట్రేడింగ్ అవ్వచ్చు, లేదు అంటే ఇంకేదైనా అవ్వచ్చు.
మన జేబుల్ని ఖాళీ చేసుకుంటున్నామండి. మన డబ్బుల్ని గుల్ల చేసి పాడేస్తున్నాం. అవునా కాదా? ఒక సాధారణ అలవాటుగా కొంచెం వచ్చినా చాలు అని మొదలుపెట్టిన ట్రేడింగ్ ఇలాగా లైఫ్‌ని లేదు అంటే మన కెరియర్స్‌ని పాడు చేసేస్తుందండి. మరి ఎలాగ సార్? దీన్ని అధిగమించాలి. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఎలాగంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఫోకస్ చేసిన ఒక్క వారం చాలండి మనకొక మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఇలాంటివి మనం ప్రతి వారం మాట్లాడుకుంటామండి. సో, ఫోకస్డ్‌గా వారంలో ఏం జరుగుతుందనేది గమనిస్తే 2 వారాలకో, 3 వారాలకో ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీస్ కనపడడం స్టార్ట్ అవుతాయండి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలామంది ఫెయిల్ అయ్యేది ఎందుకంటే ఒక లాస్ రాగానో, కొంచెం కష్టం అనిపించగానో వదిలేస్తారండి. ఫస్ట్ మీరు ఫోకస్ చేయడం నేర్చుకోండి. ఫోకస్డ్‌గా ప్రయత్నం చేసే ఒక్క అవకాశం మన ట్రేడింగ్ లైఫ్‌ని మార్చొచ్చండి. ఇలాంటి అవకాశాల కోసం మనం ప్రతి వారం మాట్లాడతామండి. ఒక్కసారి మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏ వారం వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. సో, ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్‌కైతే వచ్చామండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రాక్టీస్ చేయండి. అలవాటయిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దాం. ఈ స్టెప్ ఏంటి అంటే 99% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ఇది మనకి వచ్చనుకుంటామండి. మాకు తెలుసనుకుంటామండి. కానీ ఫెయిల్ అయిపోతాం. ఏంటి అంటే సపోర్ట్ దాటగానే కింద పడిపోతుందని, లేదు రెసిస్టెన్స్ దాటి మీదకెళ్ళగానే ఇంకా కంప్లీట్‌గా ఆగకుండా మీదకి వెళ్ళిపోతుందని అనుకోవడం చాలా భ్రమ. మార్కెట్‌లో ఏమైనా జరగచ్చు. సో, ఎప్పుడైనా ఒక స్టాక్ మీరు కొందాము అనుకుంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయిన తర్వాత మీదకెళ్తుంటేనే కొనండి. అండ్ ఆ బ్రేకౌట్ అవ్వడం కూడా మనకి ప్రీవియస్‌గా మేజర్ ట్రెండ్ ఫార్మ్ అనేది జరగాలి. ట్రెండ్ ఫార్మ్ అవ్వాలండి. అంటే అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మనకి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయితే ఇంకా మీదకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది క్లియర్‌గా మీకు చార్ట్‌లో చూపిస్తానండి. ఒకసారి చూడండి. సో, ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశానండి. ఇది గమనించండి. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయిందండి. ఓకేనా? ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయ్యే ముందు ఇక్కడ గమనించారా? క్లియర్‌గా మనకి అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా అప్ ట్రెండ్ కనిపిస్తేనే మనం ట్రేడింగ్ చెయ్యాలి. ఈ ఒక్క పాయింట్ మీ లైఫ్‌ని, మీ ట్రేడింగ్ కెరియర్‌ని టర్న్ చేయడానికి ఉపయోగపడే పాయింట్ అండి. పెద్ద పెద్ద కోర్సులు, ఏవో అల్లటప్పా కోర్సులు కాదండి. నిజంగా పెద్ద పెద్ద కోర్సుల్లో ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఫాలో అయ్యే ఒక ఇంపార్టెంట్ రూల్ అండి ఇది. ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బ్రేకౌట్ అవుతుందో, అలాంటి లెవెల్స్ మనకి సక్సెస్ ఇవ్వడానికి లేదా ఫెయిల్ అవ్వకపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. అయితే మీరు అడగొచ్చు సార్ ఎంత పెరగాలి? ఈ అప్ ట్రెండ్ 100 పాయింట్లు పెరగాలా? 200 పాయింట్లు పెరగాలా? 300 పాయింట్లు పెరగాలా? ఎంత పెరగాలనేది మనకి ఇంపార్టెంట్. అవునా అండి? సో, ఇప్పుడు ఇది కూడా పెరిగింది. ఇది ఇంపార్టెంటే. కానీ ఇక్కడ కూడా పెరిగింది. ఇది ఇంపార్టెంటే. ఎప్పుడు, ఎప్పుడు మనకి పెరిగితే మనం సాటిస్ఫైడ్ అనే ఒక పాయింట్ చెప్పుకోవాలంటే ఇక్కడ ఒకే ఒక్క పాయింట్ చెప్తానండి. 1,00,000 మంది 1,00,000 పాయింట్స్ చెప్తారు. బట్ ఒకటి గమనించండి. ఎవ్వరు ఏది 100% చెప్పలేరు. మార్కెట్‌లో ఏది శాశ్వతం కాదు. పర్ఫెక్ట్ కాదు. సో, ఈ అప్ ట్రెండ్ ఎంతుంటే సరిపోతుందనే దానికి ఒకే ఒక్క ఆన్సర్ 50 మూవింగ్ యావరేజ్. సార్ ఈఎంఏ వాడాలా? ఎంఏ వాడాలా? అని అడుగుతారండి. జనరల్‌గా ఈఎంఏ వాడండి. 50 ఈఎంఏ ఇక్కడ మీకు పెట్టి చూపిస్తాను చూడండి ఇండికేటర్స్‌లో. నేను ఈఎంఏని ట్రై చేస్తున్నానండి. ఓకేనా? ఈఎంఏ మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ గమనించారా? సో, ఇది డిఫాల్ట్‌గా మనకిక్కడ వచ్చిన వాల్యూ 9 వచ్చిందండి. బట్ నేను దీన్ని 50కి అయితే మారుస్తున్నా. మీరు గమనించండి. చాలామంది అడుగుతారు సార్ 50యే ఎందుకు మార్చాలి మనం అని. ఇక్కడ నేను చెప్పే ఒక్క పాయింట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికెళ్ళినా, ఎన్ని స్టాక్స్, ఎన్ని బిజినెస్‌లు స్టడీ చేసినా, అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది అన్నా, ఒక పెద్ద ట్రెండ్ ఒక స్టాక్‌లో మనం చూస్తున్నామన్నా, ఒక వెనకాల మనకి అంతర్లీనంగా ఒక ఫిల్టర్ అయితే ఉంటుందండి. అదే 50 మూవింగ్ యావరేజ్. చాలామంది 100, 200 అంటారండి. 200 మూవింగ్ యావరేజ్ మీదనుంటే అప్ ట్రెండ్‌లో ఉంది అంటారు. కానీ రియాలిటీ ఏంటి అంటే 200 మూవింగ్ యావరేజ్ చాలా చాలా లాంగ్ టర్మ్ కోసం వాడతారండి. ఓకే. సో, జనరల్‌గా మనకి స్వింగ్ ట్రేడింగ్ పర్పస్‌కి 50 మూవింగ్ యావరేజ్ ఈఎంఏ 100% సూట్ అవుతుందండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే 50 మూవింగ్ యావరేజ్ దాటగానే ట్రేడింగ్ చేసేయడానికి ట్రై చేస్తారండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడిపోతారు. ఇక్కడ మీరు గమనించండి. ప్రైస్ 50 మూవింగ్ యావరేజ్ మీదనున్నదా? యెస్. గమనించారా అండి? ఇక్కడ ప్రైస్ అప్ ట్రెండ్‌లో వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ 50 మూవింగ్ యావరేజ్ మీదన ఒక రెసిస్టెన్స్ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ చేసింది. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ విధంగా 50 మూవింగ్ యావరేజ్ మీదన ప్రైస్ ఉన్నప్పుడు
బ్రేక్అవుట్స్ పైకి జరుగుతాయి ఒక రెసిస్టెన్స్ లెవెల్‌ని. అక్కడ మనకి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వస్తాయండి. అలాంటి ఆపర్చునిటీస్ ఫెయిల్ అవ్వడం చాలా రేర్. ఫెయిల్ అయినా కూడా తక్కువ లాస్‌తో మనం బయటికి రావచ్చు. ప్రాఫిట్ వస్తే మాత్రం చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ గాబరా పడకండి. పప్పులో కాలేసే టైం మళ్ళీ వచ్చింది. మళ్ళీ చెప్తున్నానండి. ఈ చార్ట్ చూసి సార్ బావుంది సార్. డైలీ చార్ట్ ఓపెన్ చేసాము. నిఫ్టీ ఓపెన్ చేసాము. 50 మూవింగ్ యావరేజ్ పెట్టాము. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసాము. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీరు పర్ఫెక్ట్‌గా డ్రా చేయాలండి. ఇప్పుడు ఇదే లెవెల్ దగ్గర నేను ఇన్ని డ్రా చేస్తుంటాను లైన్స్. ఇవి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్సే అంటారండి. మరి ఎన్ని ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వచ్చినట్టు ఇవన్నీ సక్సెస్ అయినట్టా? కాదు. ఫెయిల్ అయిపోతామండి. సో, ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 100% నేర్చుకున్నాకే ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీని వాడండి. ఇది ఎలాగ డ్రా చేయాలి ఏంటనేది ఎవ్రీ వీక్ మనం చాలా చార్ట్స్‌లో డ్రా చేస్తుంటామండి. మీకు స్టడీ పర్పస్‌కి నేను మీ ముందుకి ఖచ్చితంగా తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌కి. ఇంతవరకు వీడియో మీరు చూస్తున్నారంటే నిజంగా మీరొక సీరియస్ లెర్నర్ అని అర్థం చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా డ్రా చేయడం ఒక్క రోజులో ఒక చార్ట్‌తో మీకు రాదు. నేను మనస్ఫూర్తిగా 100% జెన్యూన్‌గా చెప్తున్న విషయమండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ లెవెల్‌కొస్తామండి. మీరు ఒక వీడియో చూసి ట్రేడింగ్ చేసేద్దాం అనుకుంటున్నారా అండి? ఇది జరిగే పని కాదు. ఎవరైనా అలా చెప్తే గమనించండి. మిమ్మల్ని మభ్యపెట్టడానికి అలా చెప్తున్నారు. ఒక వీడియోతో, ఒక స్ట్రాటజీతో సక్సెస్ అయిపోదాం అనేది ఒక భ్రమ. ఆ భ్రమలోంచి బయటికి రండి. సో, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్‌తో గమనించండి. మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయిందండి. అవునా? సో, మళ్ళీ 50 మూవింగ్ యావరేజ్ మీదన మనకి కనిపిస్తుంది ప్రైస్. ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయిందండి. గమనించారా? ఈ ఆపర్చునిటీస్ మీరు కనుక క్యాప్చర్ చేయగలిగితే చాలా హ్యూజ్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. బట్ కొత్తలో మార్కెట్ ఇలా పెరగ్గానే అమ్మో! ప్రాఫిట్‌లొచ్చాయని క్లోజ్ చేస్తుంటాం. అలవాటు పడతారండి. కాకపోతే ఇక్కడ ఒకే ఒక్క పెద్ద సమస్య ఏంటి అంటే అందరూ కూడా ప్రాఫిట్‌లు ఎంతొస్తున్నాయని చూస్తారండి. కానీ 100కి 90% మంది మిస్ అయ్యేదేంటంటే కింద ఉండే రిస్క్ ఎంత తీసుకోవాలనేది మనం చూసుకోవాలి. జనరల్‌గా గమనించండి. మీ దగ్గర బెంజ్ కార్ ఉంది. ఎక్కడికైనా మీరు వేసుకెళ్ళొచ్చు. మార్కెట్‌లోకి, సందుల్లోకి వేసుకెళ్తారా అండి? ఒకవేళ అలాంటి ప్లేసులకి వెళ్ళాల్సొస్తే ముందు కారులో వెళ్ళడం మానేస్తారు. అలాగే ఒకవేళ మీరు తీసుకునే ఈ ట్రేడ్ దగ్గర మీరు తీసుకునే రిస్క్ కనుక ఎక్కువుంటే ఫస్ట్ ఆ ట్రేడ్ తీసుకోవడం మానేయండి. సార్ మీరు చెప్పారు 50 మూవింగ్ యావరేజ్ మీదన ప్రైస్ ఉంది. అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయింది. ట్రేడ్ తీసుకోకపోతే ఎలాగా అంటారండి. అక్కడ రిస్క్ కూడా గమనించాలి. అయితే మీరు అడగొచ్చు సార్ ఇక్కడ రిస్క్ ఎలాగ మనం పెట్టుకోవాలి అంటే జనరల్‌గా ఏదైనా ఒక లెవెల్ బ్రేకౌట్ అయినప్పుడు ఆ కింద ఉండే స్వింగ్‌ని, ఆ స్వింగ్‌లోని మనం తీసుకుంటామండి. ఈ లెవెల్ దగ్గర బ్రేకౌట్ అయినప్పుడు మనకి ఈ స్వింగ్‌లో ఆల్‌మోస్ట్ ఎక్కడ కనిపిస్తుందండి ఇంచుమించుగా స్వింగ్ ఇది కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్స్ అయితే చెప్తారండి. ఇక్కడ సింపుల్‌గా మాట్లాడుకోవాలంటే ఇది స్వింగ్‌లో అవుతుందండి. ఈ పాయింట్. అవునా? సో, ఇక్కడ ఇంత రిస్క్ మనం తీసుకుంటే కనీసం 1:1 లెవెల్‌లో మనకి ప్రాఫిట్ అనేది రావాలండి. వస్తుంది. చాలా సార్లు వస్తుంది. చాలా సార్లు ఫెయిల్ అయిపోతుంది కూడా. సో, అందువల్ల మన ప్రాఫిట్‌లు పెరుగుతున్నప్పుడు మనం స్టాప్ లాసెస్‌ని పైకి తీసుకెళ్తూ ఉండాలండి. మన లాస్ పెరిగిపోతున్నప్పుడు స్టాప్ లాస్‌ని మార్చకూడదు. స్టాప్ లాస్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒకసారి మనం ట్రేడ్ ఎంటర్ అయ్యాక లేదు ఒక 10, 15 ట్రేడ్స్ మనం తీసుకుంటే అందులో 10 ఫెయిల్ అయిపోయినా సక్సెస్ అయ్యే 5 మనకు చాలా మంచి ప్రాఫిట్స్ ఇస్తాయండి. ఇక్కడ సక్సెస్ రేషియో సార్ యాక్యురసీ మీదెంత 100%, 90% అని అడుగుతారండి. ఇక్కడ మనం తీసుకునే ట్రేడ్‌కి రిస్క్ ఒకలాగుండదండి. కొన్నిట్లో మంచి రిస్క్ రివార్డ్ రేషియో కనిపిస్తుంది. కొన్నిసార్లు తక్కువ రిస్క్‌తో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కొన్నిసార్లు ప్రాఫిట్ రావడానికి ఎక్కువ రిస్క్ చేయాల్సొస్తుంది. ఒకవేళ ఆ రిస్క్ కనుక మీకు ఎక్కువనిపిస్తే ట్రేడ్ చేయడం మానేసి ప్రశాంతంగా కూర్చోండి. బలవంతంగా ట్రేడింగ్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు. సో, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ స్ట్రాటజీని మీరేం చేస్తారండి చాలా చాలా స్టాక్స్‌లో మనం అప్లై చేయొచ్చు. ఒక 500 స్టాక్స్ కనుక మీరు అప్లై చేస్తే చూసుకొని, ఖచ్చితంగా నెలకి 2, 3 ఆపర్చునిటీస్ గ్యారంటీగా వస్తాయండి. చూడండి ఇక్కడ 2, 3 ఆపర్చునిటీసా? స్వింగ్ ట్రేడింగ్ అంటే అంతేనండి. డైలీ చార్ట్ ఓపెన్ చేసి, మనం కనుక ఈ బ్రేకౌట్స్ చూస్తే నెలకి 2, 3 మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. డబ్బులు సంపాదిస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 9 గంటలకు మనం ఆఫీస్‌కెళ్తాం. 9:30 కల్లా మీటింగ్ ఉంటుంది. 9:15కి ఆర్డర్ పెడతామండి. ఏమైపోతుందో ప్రైసింగ్ గాబరా. అటుపక్క మీటింగు ఏం జరుగుతుందో తెలీదు. ఈ పక్క ప్రైస్ మీద కాన్సంట్రేషన్ చేయలేం. ఫైనల్‌గా ఏమయ్యేదండి? డబ్బులు పోవడం, మీ తాలూకు జేబులు గొల్లైపోవడం, బుర్ర పాడైపోవడం. అటు జాబ్ మీద కాన్సంట్రేషన్ చేయలేం. ఇటు డబ్బులా పోయాయి. ఇలాంటి పరిస్థితులు ఇక మీదట రాకూడదు. ఇది స్టూడెంట్ అయినా, మీరు హౌస్ వైఫ్ అయినా, లేదు జాబ్ హోల్డర్ అయినా మీ తాలూకా కెరీర్ మీ తాలూకా ఫ్యామిలీ రిలేషన్స్ మీ తాలూకా స్టడీస్ పాడవ్వకూడదండి. సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది. మీరు ప్రతి వారం నాతో చూడండి.
నేను చూపిస్తానండి. ఓకే. ఎటువంటి ట్రేడ్స్ మనం తీసుకోవచ్చు, ఎటువంటి స్టాక్స్ మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ప్రతి వారం మనం డిస్కస్ చేసుకుంటామండి. మిస్ అవ్వకుండా చూడండి అట్‌లీస్ట్ మీకు నాలెడ్జ్ పెరగకపోతే నన్నడగండి. ఓకేనా? సో, ప్రతి వారం మనం చెప్పుకునే వీడియోస్‌లో స్ట్రాటజీస్ ఏంటి? ఎలాంటి స్టాక్స్ ఐడెంటిఫై చేయాలి? వాటిని ఐడెంటిఫై చేసే ప్రాసెస్‌లో ఎలాంటి మెట్రిక్స్ మనం వాడుతున్నాం? ప్రతీదీ ఇక మీదట వస్తూ ఉంటాయండి. ఇవాళ చెప్పిన స్ట్రాటజీ, ఇవాళ చెప్పిన కాన్సెప్ట్, ఇవాళ చెప్పిన పాయింట్స్, టిప్స్ అంటారా? ట్రిక్స్ అంటారా? మీ ఇష్టం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఈ స్ట్రాటజీని ట్రై చేయండి. ఇది సొంతంగా ట్రై చేస్తే మిస్టేక్స్ రావచ్చు. నేను కూడా మీతో పార్టిసిపేట్ చేస్తానండి. ప్రతి వారం మీ ముందుకొస్తానండి. ప్రతి వారం మనం ప్రాక్టీస్ చేద్దాం. సంవత్సరంలో 2027 వచ్చేసరికి మీ తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ తాలూకా ట్రేడింగ్ కెపాసిటీ, మీరు ట్రేడింగ్ చేసే విధానం ఖచ్చితంగా మార్చుకుందాం. ఓకేనా అండి? ఈ ప్రామిస్‌ని ఇద్దరం నిలబెట్టుకుందామండి. నేను ప్రతి వారం వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రతి వారం మీరు నేనిచ్చే హోంవర్క్ చేయడం, నేను అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడం అండ్ ఖచ్చితంగా మీ తాలూకా ట్రేడింగ్ కెరీర్ ఇంప్రూవ్ అయ్యేలాగా డీవియేట్ అవ్వకుండా ఇంట్రాడే ట్రేడింగ్ అని, ఆప్షన్స్ ట్రేడింగ్ అని నిజంగా ఒకటి గమనించండి. సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు చూసారండి? ఎంత ట్రేడింగ్ చేసుంటారండి? స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ నష్టపోయిందెవరో తెలుసా అండి? మన తెలుగు వాళ్ళే. ఇది మనం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం నేను సక్సెస్ అయిపోతానో లేదో నేను చెప్పలేను గానీ, నా ప్రయత్నం మాత్రం పక్కా జరుగుతుందండి. దీంట్లో మీరు కూడా భాగమవుతారని ఆశిస్తూ హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ వీకెండ్.